హాయ్ అండి. మీరు ఎప్పుడైనా పచ్చిశనగపప్పు పెసలతో వడ చేశారా? చేయలేదా? అయితే రండి రండి చూపించేస్తాను. హెల్తీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. అవసరమైతే మీరు పచ్చి శనగలైనా లేదా శనగలు రాత్రంతా నానబెట్టుకుని శనగలు నానబెట్టుకుని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి పొట్టుతో చేసుకుంటే, హెల్తీ కూడా. ఇలా నానబెట్టుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మార్నింగ్ వాష్ చేసేసుకుని మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చి వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా పేస్ట్లా వద్దండి. బరగ్గా మిక్సీ పెట్టుకుంటే ఇదిగో నేను చూపిస్తున్న విధంగా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర యాడ్ చేసుకుని ఉప్పు తగినంత వేసుకుని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకుని వీటిని వడలాగా చేసేసుకుని చేతికి తడి చేసుకుని ఒక పేపర్ మీద చేసుకోండి. ఈజీ అవుతుంది కొత్త వాళ్ళకైతే. ఇలా వేసుకుని ఆయిల్లో వేసి రెండు వైపులా ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్క తీసేసుకోండి. తీసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకుంటాం కదా, తీసుకునేటప్పుడు అడుగున టిష్యూ పేపర్స్ వేసి తీసుకోండి. ఇలా నేను